బీసీ రిజర్వేషన్ల అంశం ఢిల్లీకి చేరింది. తమకు 42% రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ కాసేపట్లో ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీల పోరు ఖర్చున మహాధర్నా చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు ఈ ధర్నాలో పాల్గొనున్నారు. బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో ప్రారంభమయ్యే మహాధర్నాలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి పొన్నం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. బీసీల కోసం ధర్నా చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ ఏపీ భవన్ లో, తెలంగాణ భవన్ లో ఈ ప్రభుత్వ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ముందు నుంచి అలవాటు. ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండలం పేరు మీద చేసినారు. ఇవాళ ఏదో అంశం మీద చేస్తారు. చేసుకొని మీరు తప్పకుండా రాజకీయ పార్టీగా మీకు హక్కు ఉంది. కానీ ఈరోజు బీసీలకు సంబంధించిన ప్రోగ్రాం కూడా రండి, మీ ప్రోగ్రాం కూడా చేసుకోండి. కానీ ఆ ప్రోగ్రాం రాకుండా ఈ ప్రోగ్రాంకే పరిమితం అయితే మీరు శాసనసభలో చెప్పిన దానికి ఇక్కడికి చేస్తున్న దానికి భిన్న అభిప్రాయం ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తారు. అదేవిధంగా ఈరోజు ఎప్పుడైతే 50% క్యాబ్ గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఈరోజు ఈడబ్ల్యూఎస్కు 10% ఎక్కువ ఇచ్చినారు. ఇప్పటికే రాష్ట్రాల్లో 50% క్యాబ్ దాటిపోయింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క క్యాబ్ని తొలగించి ఈడబ్ల్యూఎస్ ఏ విధంగానైతే చట్టంలో రీషెడ్యూల్ చేసారో దాని ప్రకారంగా చేయాలి. రాష్ట్రాలలో బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి బిల్ పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీర్మానం ఈ ఆందోళనలతో బీసీల రిజర్వేషన్ల కళ సాకారం అవుతుందా, లేక ముస్లింల నా జాబితాలో చేర్చారు కాబట్టి ఆమోదించమని చెప్పి ముస్లింలు ఇవాళ ఈ సందర్భంలో చేర్చింది కాదు. భారతీయ జనతా పార్టీ పొత్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తూ ఉంది. ముందు దాన్ని తొలగించి అప్పుడు తెలంగాణలో మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయరు. అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఈ అంశానికి దాన్ని ముడికాలకు మోకాలకి మెదడుకు తలకాయకి వేస్తే సరిపోదు. అవన్నీ కూడా మనం రాష్ట్రంలో చర్చ చేసుకుందాం. ముందు 42% బీసీలకు వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దాన్ని ప్రాతిపాదికన జనాభా ప్రాతిపాదికన మనకి ఇప్పటికే ఏబిసిడీలు ఉన్నాయి. దాని ప్రకారంగా అధికంగా లాభం పొందేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం. కానీ దాని గురించి ఇవన్నీ అడ్డం పెట్టే ప్రయత్నం జరగదని విజ్ఞప్తి చేస్తాం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీ మంత్రుల ధర్నాతో కేంద్రం దిగొస్తుంది. రిజర్వేషన్ల ఒకటే రోజు రాకపోతే తప్పకుండా వాళ్ళ నోటీస్కి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా పాజిటివ్గా డిస్కషన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇప్పటికే చెప్పినారు, జితనే ఆబాది ఉతనే ఇచ్చేదారు అని చెప్పినారు. వారు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరిగే సందర్భం లోపల ఈ అంశం ప్రధానమైన అంశం కాబట్టి తెలంగాణ మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. సో ఈ కార్యక్రమం లోపల కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే. తెలంగాణ బలిన వర్గాలు కూడా తమిళనాడు లాగా జల్లికట్టుకు ఏ విధంగానైతే ఐక్యత తీసుకొని వాళ్ళు సాధించుకోగలిగారు కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ఇలా మేము కూడా ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీ నినాదంతో 42% తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించుకునేదాకా అందరూ కలిసి పోరాటం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. రైట్, ఇక బీసీ రిజర్వేషన్ల అంశం ఢిల్లీకి చేరింది. తమకు 42% రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ కాసేపట్లో ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీల పోరు ఖర్చున మహాధర్నా చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పుడే పొన్నం మాట్లాడడం జరిగింది. కులగణనను కూడా తీసుకొచ్చి 42% బీసీలకు తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేసి దాంట్లో మరి విద్య ఉద్యోగ అవకాశాలలో కూడా కల్పించాలి ఆ రిజర్వేషన్ అని చెప్పి, అదేవిధంగా దీన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలని మరి ఎప్పుడో దశాబ్దాలు అంటే పూర్వకాలం నుంచి నడుస్తున్న బీసీలకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ఇప్పటితో ఇంకా ముగించాలి. ఇది మాకు ఆరంభం. దీన్ని ముగించే వరకు కూడా తప్పకుండా పోరాడతాము. అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి, అది దేశంలో కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఏదైనా కూడా చేసినప్పుడు చరిత్రలో ఒక మంచి పని చేసినప్పుడు నిలిచిపోతారు. ఈరోజు తెలంగాణ ఎవరిచ్చారు అంటే సోనియా గాంధీ ఇచ్చారు అని చెప్తారు ఎవరైనా కూడా. రేపు భవిష్యత్తులో అదే పద్ధతిలో ఈరోజు బీసీ రిజర్వేషన్ పెట్టి 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో ఇది చేర్చినప్పుడు మోడీ గారు కూడా
బీసీలకు ఇది చేశారు అని నిలిచిపోతారు. ఆ పేరు వారు తెచ్చుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. బీసీలకు న్యాయం జరగాలని ప్రభుత్వ భూములు వేలం వేయడాన్ని ఉపసంహరించుకోవాలి బీజేపీ ఎంపీలు తెలంగాణ భవన్లో ధర్నా చేస్తున్నారు. ఇంకెక్కడ వేలం వేయలేదండి. వేయక ముందే వాళ్లే ముందు ఊహించుకొని చెప్తే దానికి ఎవరు ఏం చేయలేదు. ఎక్కడ వేలం వేసినట్టు కూడా మేము ఒక మాట కూడా మాట్లాడలేదు. రక్షించుకోవడం మా బాధ్యత. అది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివి అన్ని ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటుంది ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో. అదే పద్ధతిలో ప్రభుత్వం కూడా రెవెన్యూ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటుంది. రావాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుంది. రైట్, ఇక ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న బీసీల పోరు ఖర్చుల మహాధర్నా కార్యక్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. ఇక ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కొండ సురేఖ కూడా మాట్లాడడం జరిగింది. బీసీలకు న్యాయం జరగాలని ఇక ఆ విధంగానే ఈ మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా ఆవిడ తెలియజేశారు. ఇక దానికన్నా ముందు పొన్నం మాట్లాడడం కూడా మనం చూసాం. బీజేపీకి డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పటి నుంచో అలవాటే అని చెప్పి కూడా ఆయన అన్నారు. బీసీల బిల్ పాస్ చేయించుకోవడానికి అది అందరిపైన బాధ్యత ఉందని, అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు ఈ ధర్నాలో పాల్గొనున్నారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో కూడా ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మహాధర్నాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో సహా రాహుల్ గాంధీ కూడా ఇందులో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి అందరూ చేరుకున్నారా లేదా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బీసీ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏపీ భవన్ నుంచి జంతర్ మంతర్ బయలుదేరి ప్రజెంట్ ఆయన మాట్లాడదాం. సార్ చెప్పండి, రాహుల్ గాంధీ గారు ఈ ధర్నా కార్యక్రమానికి వస్తున్నారా? తప్పకుండా వస్తారు. రాహుల్ గాంధీ గారు జితనే ఆబాది ఉత్తనే ఇచ్చేదారని వారే ప్రోగ్రామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చి మాకు స్ఫూర్తినిస్తారని మేము ఆకాంక్షిస్తాము. అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అదే వెళ్తున్నాం 10 o'clock. ఇతర పార్టీలకు సంబంధించి అందరు రావాలని కోరుకుంటున్నారు. అందరు పార్టీలు మా ఎంపీలు కోఆర్డినేట్ చేస్తారు. అన్ని పార్టీల నాయకులు వస్తారు. ప్రధాన ఉద్దేశం ఏంటి? 42% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అది 9th షెడ్యూల్లో చేర్పించి కేంద్ర ప్రభుత్వం కూడా చట్టబద్ధత చేయాలి. మొత్తం చూసుకుంటే ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే తీర్మానం చేసిందో, చట్టబద్ధం చేసిందో, అది కూడా పార్లమెంట్లో కూడా వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ బీసీగా ఉన్నారు కాబట్టి ఆయన చిత్తశుద్ధిని బీసీల పట్ల చూపించుకోవాలనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు కేంద్రం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో బీసీ సంఘాల నేతలు బీసీ పోరుగర్జన పేరుతో చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, బీసీ మంత్రులు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన అనేక మందిని ఆహ్వానించారు. వారందరూ కూడా వస్తారు. రాహుల్ గాంధీ కూడా 11 తర్వాత టైం ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ 11-11:30 మధ్యలో ఈ బీసీ పోరుగర్జన సభకు హాజరు కాబోతున్నారని కూడా చెప్పారంటే వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి విప్ ఉన్న నేపథ్యంలో ఆయన త్వరగా ఈ బీసీ ధర్నా కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి ఆయన మళ్ళా లోక్సభకు తిరిగి వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి ఈ లోపలే ఈ బీసీ పోరుగర్జన సభకు ధర్నా కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు. వీరితో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు సుప్రియా సూలే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, అలాగే డిఎంకే పార్టీకి సంబంధించిన మహిళా ఎంపీ కనిమోలి, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ బీసీ పోరుగర్జన ధర్నా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో బీసీ సంఘాల నేతలు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఇటు మంత్రులందరూ కూడా అటు కొండా సురేఖ, అలాగే పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర సీనియర్ నేతలు ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా జంతర్ మంతర్లోని ధర్నా ప్రాంగణానికి చేరుకోనున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివ.